కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మళ్లీ రైతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లిలో మట్టపల్లి వెంకన్న అనే రైతు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. 3 ఎకరాల పొలంలో మిర్చి, వరి పంట వేసిన వెంకన్న 8 లక్షలు అప్పు చేశాడు. సాగునీటికి సమస్య రావడంతో పెట్టుబడి అయినా చేతికొస్తదో రాదోననే ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మళ్లీ రైతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లిలో మట్టపల్లి వెంకన్న అనే రైతు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, రైతు ఆత్మహత్యకు ప్రధాన కారణాలేంటి? కుమార్, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతు ఆత్మహత్యలు పెరిగిపోయిన సందర్భం అయితే స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఇటీవలి కాలంలోనే అనేక మంది రైతులు పురుగుల మందు తాగి కావచ్చు. నిన్న మొగుళ్లపల్లి మండల కేంద్రంలో చూసాము, రాజు అనే రైతు చెట్టుకు ఉరితాడు వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన. ముఖ్యంగా అప్పుల బాధ కావచ్చు, పెట్టిన పెట్టుబడి రాక, ముఖ్యంగా దిగుబడి రాక ఇవాళ రైతాంగం అంతా ఆత్మహత్యల బాట పడుతా ఉన్న పరిస్థితి స్పష్టంగా చూస్తా ఉన్నాము. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామానికి చెందిన మట్టపల్లి వెంకన్న అనే రైతు పురుగుల మందు తాగి నిన్న ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగాడు. ఇదే క్రమంలో అతన్ని సూర్యాపేటలోని ఆసుపత్రికి తరలించగా నిన్న సాయంత్రం మృతి చెందినట్టుగా మనకు తెలుస్తా ఉంది. పూర్తిగా ఇతనికి 3 ఎకరాలకు సంబంధించిన పొలం ఉండగా అందులో మిర్చి, వరి పంట వేసిన పరిస్థితి, సరైన దిగుబడి రాక పెట్టుబడి పెరిగిపోయి 8 లక్షల రూపాయల పైచిలకు అప్పుల పాలైన పరిస్థితి. దీంతోనే మనోవేదనకు గురైనటువంటి వెంకన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. నీళ్లు లేక ఒకవైపు పంట వేసినటువంటి పెట్టుబడి, పంటకు పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే సరైన దిగుబడి రాని పరిస్థితి. ముఖ్యంగా సంబంధించి మనం చూసినట్టయితే 25 నుంచి 30 క్వింటాలకు సంబంధించిన దిగుబడి వచ్చే పరిస్థితుల్లో ఇటీవలి కాలంలో ఏదైతే 8-10 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. మార్కెట్కి వెళ్తే తేజ రకం మిర్చి అయితే 10,000, 11,000 కూడా దాటునే పరిస్థితి. ఒకనాడు 25,000 రూపాయలు మిర్చి పలికిన పరిస్థితుల్లో 10-11,000 దేనికి సరిపోని సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. వరికి సంబంధించి కూడా దిగుబడి తగ్గుతా ఉన్న పరిస్థితి. ఈ క్రమంలోనే రైతాంగం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదన్నటువంటి మనస్తాపంతో వాళ్ళ అప్పుల బాధ పెరిగిపోయి, అప్పులు పెరిగిపోయి ఆత్మహత్యల బాధ పడతా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆత్మకూరు మండలానికి సంబంధించి కూడా విజయేంద్ర అనే రైతు నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఏదైతే మొగుళ్లపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మొగుళ్లపల్లిలోను రాజు అనే రైతు అతను మిర్చి పంట వేసిన పరిస్థితి, పత్తి, ఇతర మొక్కజొన్న కూడా వేసిన సందర్భంలో పెట్టిన పెట్టుబడి రాక అప్పుల బాధ పెరిగిపోయి అతను కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. తాజాగా ఎవరైతే వెంకన్న దంతాలపల్లి మండలానికి సంబంధించి వీళ్ళంతా కూడా ఇవాళ ఒక నైరాశ్యంలో, నిరాశలో ఈ ప్రభుత్వం ఏం చేయలేనటువంటి ఒక బాధ, అప్పులు పెరిగిపోవడం, కనీసం ప్రభుత్వం నుంచి మద్దతు ఒక భరోసా రావాల్సిన సందర్భంలో ప్రభుత్వం వల్ల చేతులు చేసిన సందర్భంలోనే రైతాంగం అంతా ఆత్మహత్య చేసుకుంటున్న సందర్భాలు అయితే కనిపిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.